హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏకాదశి పూజ ఎలా చేసుకున్నారండి? ఇంకా కార్తీక మాసం అయిపోతుందని బాధపడకండి. వెంటనే మార్గశిర మాసం వచ్చేస్తుంది కదా! పువ్వులతో ఇలాగ అలంకరించుకున్నానండి. మా విఘ్నేశ్వర స్వామిని చూసేయండి. రోజు స్వామి శంఖం పూలతో ఎంత బాగా అలంకరించుకుంటున్నారు కదండీ! ఇది పచ్చకర్పూరం డబ్బా అండి. చక్కగా అలా పెట్టేసుకున్నాను. ఎంత మంచిదండి అలాగా మనకి దేవుడి గదిలో ఉంటే. నిత్యం అలా ఉంచి మనకు అవసరమైనప్పుడు మనం హారతి ఇచ్చుకోవచ్చండి మంచిగా. అలాగే శివయ్యని చూడండి, హారతి ఇస్తున్నాను. స్వామి ఎలా కనిపిస్తుందో కదండీ హారతి. అందుకని అలా పెట్టాను. ఇంకేంటంటే నెక్స్ట్ హారతి ఇచ్చాక కూడా మళ్ళీ నైవేద్యం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటంటే కలువ పువ్వులు వచ్చాయండి. మళ్ళీ అలంకరించుకొని మళ్ళీ నైవేద్యం పెట్టుకున్నానండి. ఆ ఆనందం వేరు కదండీ. మంచిగా ద్వాదశి పూజ కూడా మంచిగా చేసుకుందాము. ఓకే అండి. థ్యాంక్ యూ.